Hello everyone, welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics, KRD ma'am. సో లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ చేద్దాము. మీ అందరికీ తెలుసు మనం గాస్ లా చేస్తుంటే టెక్నికల్ ఇష్యూ వల్ల క్లాస్ ఆగిపోయింది కాబట్టి గాస్ లాలో పార్ట్ 2. సో గాస్ లా పార్ట్ 1 చాలా ఇంపార్టెంట్ బికాజ్ అందులో మనము ఫ్లక్స్ అంటే ఏంటి డిస్కస్ చేసుకున్నాము అండ్ మనం అందులోనే గాస్ లా యొక్క అప్లికేషన్ స్టార్ట్ చేసాం. గాస్ లాలో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, పీవైక్యూస్ ఏంటి, ఇవి కంటిన్యూ చేస్తున్నాము. సో గాస్ లాలో వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అంటే గాషియన్ సర్ఫేస్ కన్స్ట్రక్షన్ ద్వారా ప్రాబ్లం ఎలా చేయాలి, వీటి మీద మనం అప్లికేషన్స్ చేసుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా నిన్న మనం డిస్కస్ చేసుకున్నాము. Q/ε0, ఆ క్యూ ఎలా ఉండాలి, ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు బీ ఎన్క్లోజ్డ్, ఒక క్లోజ్డ్ సర్ఫేస్లో ఎన్క్లోజ్ అయి ఉండాలి. దీనిలో బోల్డ్ అని పీవైక్యూస్, ఇదొక పీవైక్యూ, ఇదొక పీవైక్యూస్, చాలా పీవైక్యూస్ డిస్కస్ చేసుకున్నాం. వన్ ఆఫ్ ద పీవైక్యూ ఏంటి అంటే మనం ఇప్పుడు చదివేది నెక్స్ట్ పీవైక్యూ ఏంటంటే ఇక్కడ ఒక మన దగ్గర ఒక క్యూబ్ ఉంది. ఈ క్యూబ్ మీద క్యూ అనే ఛార్జ్ని ప్లేస్ చేసాము. ఎక్కడ? ఎడ్జ్ మీద, కరెక్ట్గా వన్ ఆఫ్ ది ఎడ్జ్ మీద ప్లేస్ చేశారు. సో ఇప్పుడు దీనిని మనం ఎలా సాల్వ్ చేస్తాము, నేను ఒక్కసారి దీన్ని రీడ్రా చేస్తాను కొంచెం చిన్నగా. సో ఇది మన క్యూబ్. సో ఈ క్యూబ్ మీద మనకి ఇక్కడ ఛార్జ్ని ప్లేస్ చేసాం. ఇప్పుడు ఈ ఛార్జ్ కవర్ అవ్వాలి, ఇది ఎన్క్లోజ్డ్ కాదు. సో ఎన్క్లోజ్డ్ కాని ఛార్జ్ని కవర్ చేయాలి అంటే మనము ఇమాజినరీ గాషియన్ సర్ఫేస్ డ్రా చేసుకుంటాం కదా. సో దీనిని కవర్ చేయాలి అంటే ఖచ్చితంగా దీనిపైన ఒక క్యూబ్ పెట్టాలి. అలాగే ఇప్పుడు ఈ క్యూబ్ పైన పెట్టిన తర్వాత కవర్ అయిపోయిందా అంటే లేదు, అవతల ఎడ్జ్ మీద ఉంది. సో అటుపక్కన ఇంకొక 2 క్యూబ్లు కావాలి. సో వీ నీడ్ టోటల్ 4 cubes. We need total 4 cubes to cover or enclose అని రాద్దాం. కవర్ కన్నా ఎన్క్లోజ్ బాగుంటుంది. టు ఎన్క్లోజ్ ద ఛార్జ్, ఆ ఛార్జ్ క్యూని ఎన్క్లోజ్ చేయడానికి మనకి 4 క్యూబ్స్ కావాలి. అయితే మనకి ఈ ఒక్క క్యూబ్లో నుంచే కావాలి కాబట్టి నౌ ఇప్పుడు ద టోటల్ ఫ్లక్స్, ఇప్పుడు టోటల్ ఫ్లక్స్ కావాలి అనుకుంటే టోటల్ ఫ్లక్స్ అవుట్ ఆఫ్ 4 క్యూబ్స్, మొత్తం ఆ 4 క్యూబ్స్ అన్నీ కలిపి సింగిల్ క్యూబ్ లాగా యాక్ట్ అవుతూ ఉంటే వాటి సెంటర్లో మన ఛార్జ్ అనేది ఉంటుంది. సో మొత్తం 4 క్యూబ్స్ నుంచి వచ్చే ఛార్జ్ ఏమవుతుంది? Q/ε0. 4 క్యూబ్స్ అన్నీ కలిపి సింగిల్ క్యూబ్ లాగా యాక్ట్ అవుతాయి. ఆ మధ్యలో ఎక్కడో ఛార్జ్ ఉంది. ఇప్పుడు ఛార్జ్ ఎన్క్లోజ్ అయింది కాబట్టి మనము టోటల్ 4 క్యూబ్స్లోంచి వచ్చేది Q/ε0 అయితే మనకి 4 క్యూబ్స్ నుంచి కావాలా? కాదు, మనకు ఒక క్యూబ్ నుంచే కావాలి. దేర్ఫోర్ ఫ్లక్స్ త్రూ 1 క్యూబ్, మనకి ఇచ్చిన క్యూబ్ ఒకటే. సో 4 క్యూబ్స్లోంచి Q/ε0 వెళ్తే అందులో 1 క్యూబ్లో నుంచి కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? Q/4ε0. ఓకే, Q/4ε0. ఇప్పుడు క్వశ్చన్ ఇంకొకలాగా అడిగితే ఈ Q/4ε0 సరే బాగుంది, కానీ ఇప్పుడు ఈ క్యూబ్లో కూడా 3 ఫేసెస్ నుంచి మాత్రమే బయటకు వస్తుంది. ఇది నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫ్లక్స్ ఇలా బయటికి అన్ని డైరెక్షన్స్లోనూ ఇలా వెళ్తూ ఉంటుంది కదా. ఇలా వెళ్ళేటప్పుడు ఈ టాప్ మోస్ట్ మన క్యూబ్ ఇలా ఉంటే ఈ టాప్ మోస్ట్ లేయర్ నుంచి అలాంగ్ ద ప్లేన్ ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయి. ఎప్పుడైతే ఫీల్డ్ లైన్స్ అలాంగ్ ద ప్లేన్ ఉంటాయో అక్కడ ఫ్లక్స్ 0 అయిపోతుంది. అంటే టోటల్గా 3 ఫేసెస్ నుంచి మాత్రమే ఫ్లక్స్ వెళ్తోంది అనుకుంటే నౌ ఫ్లక్స్ త్రూ 3 ఫేసెస్ నుంచి కావాలి నాకు. సో ఫ్లక్స్ త్రూ 3 ఫేసెస్ నుంచి కావాలి కాబట్టి 1/3 ఇంటూ Q/4ε0. సో ఆన్సర్ ఏమైంది? Q/12ε0. ఓకే, సో చాలామంది ట్రై చేశారు, కామెంట్స్లో పెట్టారు, దట్ ఈస్ వెరీ మచ్ అప్రిషియబుల్. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనకి. ఇది కూడా ఒక పీవైక్యూ. ఓకే, నెక్స్ట్ ఇంకొక పీవైక్యూ ఏంటి అంటే మనకి, ఓకే సో లెట్ us గో టు నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ పీవైక్యూ, ఇంకొక పీవైక్యూ మనం ఇందులో అడిగింది చాలా సింపుల్ క్వశ్చన్. సో ఇందులో ఏంటంటే ఇలా ఒక హెమిస్పియర్ ఉంది, ఇది షేడెడ్ రీజియన్. ఇది 2021 or 2022లో వచ్చింది, రీసెంట్గా వచ్చిన క్వశ్చన్. ఇది హెమిస్పియర్, ఇక్కడ ఒక ఛార్జ్ క్యూని ప్లేస్ చేశారు. సో ఫైండ్ ఫ్లక్స్ త్రూ షేడెడ్ రీజియన్. ఇది మనం అడిగిన క్వశ్చన్.
ఫైండ్ ఫ్లక్స్ త్రూ షేడెడ్ రీజియన్. సో షేడెడ్ రీజియన్లో నుంచి ఫ్లక్స్ కావాలి అంటే ఈ మోడల్ మనం ఆల్రెడీ కవర్ చేస్తామా లేదా? ఈ మోడల్ మనం ఆల్రెడీ కవర్ చేస్తాము. ఆ షేడెడ్ రీజియన్లో నుంచి మాత్రమే కావాలి అనేది మాత్రం అక్కడ క్వశ్చన్ అలా అడగలేదు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన దాంట్లో ఫుల్ హెమిస్పియర్లో నుంచి ఎంత వెళ్తుంది అని, కానీ ఇప్పుడు కేవలం ఈ షేడెడ్ రీజియన్లో నుంచి మాత్రమే ఎంత వెళ్తుంది అని అడిగారు. సో ఆబ్వియస్గా ఇది క్యూ కాబట్టి పాజిటివ్ ఛార్జ్కి మనకి లైన్ ఎలా వెళ్తుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా కన్సిడర్ చేసాము అనుకోండి. పాజిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఇలా కన్సిడర్ చేస్తే గనక ఏరియా వెక్టార్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఇది హెమిస్పియర్, దీని ఏరియా ఇలా ఉంది. సో ఏరియా వెక్టార్ ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటే ఏరియా వెక్టార్ కూడా అదే డైరెక్షన్లో ఉంది. సో హ్యాపీగా ఫ్లక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏరియా ఎంత? ఇది సర్కిల్ కదా, హెమిస్పియర్కి బాటమ్ పార్ట్ ఏముంటుంది? సర్కిల్. హెమిస్పియర్కి బాటమ్ పార్ట్ సర్కిల్ ఉంటుంది. సర్కిల్ ఏరియా పై ఆర్ స్క్వేర్, రేడియస్ ఆర్ అనుకుందాము. సో ఈ ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఓకే, ఈ ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ అయితే గనక. ఒకవేళ చార్జ్ ఎన్క్లోజ్డే కావాలి అనుకుంటే Q/2ε0, అది ఆల్రెడీ మనం చేసాము. నేనేంటంటే కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేశాను అంతే. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఏరియా వెక్టార్లో చెప్పుకున్నాము. ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఇది చేసాము. అక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది? Q/2ε0. ఆప్షన్స్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో Q/2ε0 ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇంకొకలా ఎలా ఆలోచించవచ్చు అనేది ఇక్కడ నేను చెప్పాను. సో నెక్స్ట్ ఇందులో మనకి ఒక చిన్న అప్లికేషన్ చెప్తాను చూడండి. నా దగ్గర ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఉంది, ఇలా ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఉంది. ఇది ఒక క్లోజ్డ్ సర్ఫేస్, ఏదో ఒక షేప్లో ఉంది, ఒక క్లోజ్డ్ సర్ఫేస్. దీనికి బయట ఇక్కడెక్కడో ఒక ఛార్జ్ క్యూ ఉంది. ఈ ఛార్జ్ క్యూ వల్ల ఈ క్లోజ్డ్ సర్ఫేస్కి ఫ్లక్స్ ఎంత అంటే ఆబ్వియస్గా మనకి తెలుసు ఈ క్యూ అనేది ఎన్క్లోజ్డ్ కాదు. ఎన్క్లోజ్డ్ కాకపోవడం వలన అక్కడ ఏం జరిగింది? ఫ్లక్స్ అనేది 0 అయిపోతుంది. ఇది మనకి తెలుసు. దీనిని ఇంకొక రకంగా కూడా అనాలిసిస్ చేయొచ్చు. ఇప్పుడు దీని నుంచి ఇలా మనకి ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయి అనుకోండి, నంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ మీకు తెలుసు కదా. సో ఆరో మార్క్ ఇలా వెళ్తుంది. మీరు ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అవుతున్నాయో అన్నే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ బయటకు వచ్చేస్తున్నాయి. ఇలా కూడా టోటల్ ఫ్లక్స్ 0 అనేది చెప్పచ్చు. ఓకే, చుపక్ 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 ఇలా వెళ్తున్నాయి కదా. సో ఈ చుపక్ ఎన్నైతే ఎంటర్ అవుతున్నాయో అన్నే చుపక్ మన బయటకు వచ్చేస్తున్నాయి. సో సర్రమని బయటకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఎంటరింగ్ ఎగ్జిటింగ్ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి అక్కడ ఫ్లక్స్ 0 అనొచ్చు. లేదు ఇదేం లాజిక్ మేడం అని అనుకున్నారా? లాజికల్గా ఆలోచిద్దాము. లాజికల్గా ఆలోచిస్తే ఏమవుతుంది? ఇక్కడ ఒక చిన్న ఏరియా కన్సిడర్ చేయండి. దీని ఏరియా వెక్టార్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ ఏ బార్, ఇదే దీనికి ఇక్కడ ఒక చిన్న ఏరియా కన్సిడర్ చేయండి. ఇటువైపు ఏరియా ఈ డైరెక్షన్లో ఉంటుంది ఏ బార్, బికాజ్ మనం ఏరియా వెక్టార్ చెప్పుకున్నాము. ఏ ఏరియా కన్సిడర్ చేస్తే దానికి అక్కడి నుంచి రేడియల్లీ అవుట్వర్డ్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏరియా వెక్టార్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఇక్కడ ఫ్లక్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఫ్లక్స్ φ1 అనుకుందాము, ఇక్కడ ఫ్లక్స్ φ2 అనుకుందాం. φ1 is equal to EDS cos 180 degrees. ఓకే, ఈ φ1 is equal to EDS cos 180. cos 180 is minus, so φ1 is equal to minus EDS. నెక్స్ట్ φ2 is equal to ఇక్కడ ఏ బార్ ఇలా వెళ్తుంది. ఏ బార్ ఈ బార్ రెండు ఒకే డైరెక్షన్లో ఉంటాయి. E2 is equal to EDS cos 0 అవుతుంది. సో ఇది మైనస్ EDS, ఇది ప్లస్ EDS. టోటల్ ఫ్లక్స్ త్రూ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ φ1 ప్లస్ φ2. φ1 ప్లస్ φ2 ఈజ్ EDS మైనస్ EDS. సో ఆన్సర్ 0. సో మీరు మ్యాథమెటికల్గా చెప్పచ్చు, లేదంటే లాజికల్గా ఆలోచించినా కూడా చార్జ్ ఎన్క్లోజ్ కాకపోతే ఏం జరుగుతుంది అంటే ఆ క్లోజ్డ్ సర్ఫేస్లో నుంచి ఫ్లక్స్ అనేది 0 అయిపోతుంది. సో ఇలా ప్రూవ్ చేయొచ్చు. లేదు అంటే సింపుల్ లాజిక్, ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్లక్స్ ఎంటర్ అవుతుందో అంతే అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ సర్రమని బయటకు వచ్చేస్తే కనుక దాట్స్ ఇట్, ఫ్లక్స్ 0 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇంకా కొన్ని అప్లికేషన్స్లోకి వెళ్దాము. అప్లికేషన్స్ ఏంటి అంటే గాస్ లా యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? గాస్ లా మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు వేరియస్ షేప్డ్ బాడీస్. ఇది పార్ట్ 1లో నేను ఫస్ట్ పాయింట్ అదే చెప్పాను. సో గాస్ లా మెయిన్ పర్పస్ ఏంటి? అసలు గాస్ అంకుల్ మనకి లా ఎందుకు ఇచ్చారు అంటే
ఖచ్చితంగా టు మేక్ అవర్ ఎనాలిసిస్ మోర్ ఈజియర్. సో గాస్ లా ద్వారా మనము ఎలాంటి షేప్డ్ చార్జ్డ్ బాడీకైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక్కసారి దానిని మనం అబ్జర్వ్ చేద్దాం. ఆల్రెడీ పాయింట్ సైజ్ బాడీకి కన్సిడర్ చేసేసాం, అయిపోయింది. సో నౌ లెట్ us స్టార్ట్ విత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు a long uniformly charged bodies. ఇందులో డెరివేషన్ కూడా చెప్తాను నేను, బికాజ్ డెరివేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అస్తమాను మనం ఫార్ములా అన్నీ గుర్తుపెట్టుకోలేం. చెప్పాను కదా, ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత జేఈ మెయిన్స్ రాసేటప్పటికి మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, అందులోనూ మ్యాథ్స్ 1A 1B 2A 2B ఇన్ని మైండ్లో పెట్టుకుని వెళ్ళాలంటే కష్టం. కాబట్టి యూజువల్గా కాన్సెప్ట్ని మెమరైజ్ చేసుకోండి. ఇట్ విల్ మేక్ యువర్ ఎనాలిసిస్ మోర్ ఈజియర్. సో యూనిఫామ్లీ చార్జ్డ్ బాడీ, సన్నగా ఉండే వైర్. ఓకే, నేను కొంచెం ఇలా థిక్నెస్ డ్రా చేస్తున్నాను సో దాట్ దాంట్లో మరి ఛార్జ్ డ్రా చేయాలి కదా. సో దీంట్లో పాజిటివ్ ఛార్జ్ ఉంది అనుకుందాం, యూనిఫామ్లీ చార్జ్డ్ పాజిటివ్ వైర్. ఇది ఇన్ఫైనైట్లీ లాంగ్ కూడా అవ్వచ్చు, ఫైనైట్ లెంత్ అవ్వచ్చు, ఇన్ఫైనైట్లీ లాంగ్ అవ్వచ్చు. డెరివేషన్స్ కొంచెం ఫాలో అవ్వండి. 1 2 డెరివేషన్స్ చేస్తే 2 3 4 మీకు ఈజీ అయిపోతాయి. ఫస్ట్ది కొంచెం కొత్తగా వింతగా అనిపించవచ్చు, చెత్తగా మాత్రం ఉండదు, బాగుంటుంది. సో ఇప్పుడు దీని మీద ఈ టోటల్ వైర్ మీద ఉన్న ఛార్జ్, లెట్ Q ఇజ్ ఈక్వల్ టు టోటల్ ఛార్జ్ ఆన్ వైర్. ఎల్ లెంత్ ఉన్న వైర్ ఉంది, దాని మీద వైర్ ఎల్ లెంత్ ఉంది, దాని మీద టోటల్ ఛార్జ్ ఎంత ఉందమ్మా, Q అనే అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఉంది అని తెలుసు. అండ్ మనకి ఇక్కడ ఆల్రెడీ తెలుసు, వీ నో దాట్ కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ వాడాలి. బికాజ్ ఒక ఛార్జ్ 2 ఛార్జీలు కాదు, మొత్తం లెంత్ అంతా కంటిన్యూస్గా ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది. కాబట్టి ఇక్కడ మనము లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు Q/L వాడచ్చు, బికాజ్ ఇక్కడ ఛార్జ్ లెంత్ వైజ్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఇది చాలా ఇంపార్టెంట్. లాంబ్డా సెలెక్ట్ చేసుకోవాలా, సిగ్మా సెలెక్ట్ చేసుకోవాలా, రో సెలెక్ట్ చేసుకోవాలా, షేప్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఛార్జ్ లెంత్ వైజ్ డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి లాంబ్డా తీసుకున్నాం. ఒకవేళ ఛార్జ్ కనుక ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూట్ అయితే సిగ్మా తీసుకుంటాం, ఛార్జ్ వాల్యూమ్ వైజ్ డిస్ట్రిబ్యూట్ అయితే రో తీసుకుంటాం. వెరీ సింపుల్. ఈ సిగ్మా ఏంటి, రో ఏంటి, లాంబ్డా ఏంటి అనుకుంటే గనక మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లెసన్ వినలేదు, వినండి వెంటనే. ఓకే, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు Q/L. ఇక్కడ నుంచి Q ప్లేస్లో నేను లాంబ్డా ఎల్ రాసుకోవాలి. Q ప్లేస్లో లాంబ్డా ఎల్ ఎందుకు రాసుకోవాలి అంటే ఇది కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించింది. సరే, ఇప్పుడు ప్రొసీడ్ అవ్వాలి అంటే ఛార్జ్ ఎన్క్లోజ్ అయ్యిందా, మరి ఛార్జ్ ఎన్క్లోజ్ అవ్వలేదు. సో ఛార్జ్ని ఎన్క్లోజ్ చేయడానికి మనం ఏం చేస్తాము, ఒక గాషియన్ సర్ఫేస్ యూజువల్గా షేప్ని బట్టి డ్రా చేయాలి. ఇది సన్నగా పొడవుగా సిలిండ్రికల్ షేప్లో ఉంది కాబట్టి దీని గాషియన్ సర్ఫేస్ని మనం ఎలా డ్రా చేసుకుందాము, ఒక సిలిండర్ లాగా డ్రా చేసుకుందాము. సో గాషియన్ సర్ఫేస్, బ్లూ కలర్ గాషియన్ సర్ఫేస్ డ్రా చేస్తున్నాను నేను. సో దిస్ ఈజ్ ద గాషియన్ సర్ఫేస్. ఈ గాషియన్ సర్ఫేస్కి రేడియస్ స్మాల్ లెటర్ R అనుకుందాం. ఓకే, ఇప్పుడు దీనికి ఎన్ని సర్ఫేసెస్ ఉన్నాయి అంటే ఇక్కడ ఒక సర్క్యులర్ సర్ఫేస్, ఇదొక సర్క్యులర్ సర్ఫేస్ 1, నెక్స్ట్ ఇదొక సర్క్యులర్ సర్ఫేస్ 2, అండ్ సిలిండ్రికల్ పోర్షన్ రౌండ్గా ఉంది కదా అది సర్ఫేస్ 3 అనుకుందాం. ఏరియాలు ఉండాలి కదా మనకి, ఏరియా E.ds క్యాలిక్యులేట్ చేయాలి. సో దేనికి ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు, కింద ఉన్న సర్క్యులర్ సర్ఫేస్ 1, పైన ఉన్న సర్క్యులర్ సర్ఫేస్ 2 అండ్ కర్వ్డ్ సర్ఫేస్కి కూడా మనం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు ఒక్కసారి సర్ఫేస్ 1ని అనాలిసిస్ చేయండి. సర్ఫేస్ 1 దగ్గర ఏరియా వెక్టార్ ఏ డైరెక్షన్లో ఉంటుంది. ఆబ్వియస్గా ఇది సిలిండర్ కింద సర్ఫేస్ ఏరియా అంటే ఇటు రేడియల్లీ అవుట్వర్డ్. సో ఇది మన ఏరియా వెక్టార్ ds బార్ అనుకుందాం. ఏ బార్ అని కూడా అనుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అస్తమాను ds బార్ ఎందుకు అనుకుంటున్నారు మేడం అంటే ఏ బార్ అనుకోవచ్చు. సో ఈ ఏరియా వెక్టార్ ఏ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ కదా, పాజిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, రేడియల్లీ అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా రేడియల్లీ అవుట్వర్డ్, అవే ఫ్రమ్ ద ఛార్జ్. సో ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది. సో మనం ఇక్కడ అనాలిసిస్ చేస్తే అట్ సర్ఫేస్ 1 దగ్గరకు వచ్చేటప్పటికి ఫ్లక్స్ ఇజ్ ఈక్వల్ టు E.da ఇజ్ ఈక్వల్ టు
ఈడిఏ యాంగిల్ ఎంత ఉంది, కాజ్ 90 degrees. సో ఆన్సర్ 0. సర్ఫేస్ 1 దగ్గర ఆన్సర్ 0 అయిపోయింది. సర్ఫేస్ 2 అనాలిసిస్ చేయండి. ఇప్పుడు సిలిండర్ ఇలా ఉంది, పైన ఏరియా ఇలా ఉంది. సో ఏరియా వెక్టర్ ఆబ్వియస్గా అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఈ డైరెక్షన్లో ఉంది. సో ఇక్కడ కూడా మనం కంక్లూడ్ చేసేది ఏంటి అంటే అట్ సర్ఫేస్ 2 సిమిలర్ బిహేవియర్ ఉంది చూడండి. సర్ఫేస్ 2 దగ్గర కూడా యాంగిల్ 90 degrees. సో ఫ్లక్స్ ఏమైపోయింది, 0. ఇంకా మనకున్నది కర్వ్డ్ సర్ఫేస్. ఇలా సిలిండర్లో కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది కదా, ఆ కర్వ్డ్ సర్ఫేస్కి ఫైండ్ అవుట్ చేయాలి. సో నౌ అట్ సర్ఫేస్ 3, సర్ఫేస్ 3 దగ్గర మాత్రమే ఫ్లక్స్ ఉందన్నమాట. సర్ఫేస్ 3 నుంచి మాత్రమే ఫ్లక్స్ బయటకు వస్తుంది, మిగతా 2 సర్ఫేసెస్లోంచి ఫ్లక్స్ లేదు. సో టోటల్ ఫ్లక్స్ అంతా కూడా కర్వ్డ్ సర్ఫేస్లో నుంచి మాత్రమే బయటకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఏరియా ఎలిమెంట్ కన్సిడర్ చేద్దాం. ఏరియా ఎలిమెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, డిఎస్ బార్. చిన్నది కన్సిడర్ చేశాను కాబట్టి డిఎస్ బార్ అనుకుందాం. సో ఇక్కడ ఇప్పుడు ఫ్లక్స్ కావాలి అంటే ఇంటిగ్రేషన్ ఈ డాట్ డిఎస్ ఇజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఓకే, క్యూ ఎన్క్లోజ్డ్. సో ఇప్పుడు ఈ డాట్ డిఎస్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఫ్లక్స్ 0 అయిందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా 0 అయిపోయింది అని. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి కాబట్టి ఫ్లక్స్ని పక్కన పెట్టేద్దాము. ఇంటిగ్రేషన్ ఈ డిఎస్ అంటే ఏంటి, చిన్న ఏరియా ఎలిమెంట్. ఓకే, సో టోటల్ ఏరియా రాసేసుకుందాము. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్లు ఈ గోళ ఇవేం అవసరం లేదు, మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా. కర్వ్డ్ సర్ఫేస్కి సిలిండర్కి కర్వేచర్ సర్ఫేస్కి ఏరియా మనకు ఆల్రెడీ తెలుసు, 2πRL. 2π రేడియస్ ఎంత, ఎవరికి చూస్తున్నారు అది చాలా ఇంపార్టెంట్. ఎవరి కర్వ్డ్ సర్ఫేస్, గాషియన్ సర్ఫేస్కి మనం అనాలిసిస్ చేస్తున్నాం. గాషియన్ సర్ఫేస్ రేడియస్ ఎంత, R. గాషియన్ సర్ఫేస్ రేడియస్ ఎంత, R. సో 2πRL ఇజ్ ఈక్వల్ టు చార్జ్ ఎన్క్లోజ్డ్ ప్లేస్లో మనము లాంబ్డా ఇంటూ L కూడా రాసుకోవచ్చు బై ఎప్సిలాన్ నాట్. ఎందుకు లాంబ్డా రాశారు మేడం, అలా రాయొచ్చు. మీరు కావాలనుకుంటే క్యూ, ఒకవేళ ప్రాబ్లంలో క్యూ ఇస్తే క్యూ రాసేసుకోండి, బట్ లాంబ్డా టర్మ్స్లో కూడా రాయొచ్చు కాబట్టి, బికాస్ కంటిన్యూస్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్. సో లాంబ్డా ఎల్ రాశాను, ఎల్నే ఎల్కో మార్ దియా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా ఏమొచ్చింది, లాంబ్డా బై 2π ఎప్సిలాన్ నాట్ ఆర్. ఈ ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2π ఎప్సిలాన్ నాట్ ఆర్. చాలా చిన్న నెంబర్ ఆఫ్ స్టెప్స్తో 1 2 3 స్టెప్స్లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసింది. ఇదే గనక నార్మల్ ఇంటిగ్రేషన్ డిఫరెన్సియేషన్ మెథడ్ తీసుకుంటే, గాస్లా లేకపోతే గనక ఇదే డెరివేషన్ మనకి 1 full పేజ్ వచ్చేదన్నమాట. సో అందుకోసమని గాస్లా అనేది చదవడం. సో ఇప్పుడు మనం ఇలాంటిదే ఇంకొక నెక్స్ట్ చూద్దాము. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ప్లేన్ చార్జ్డ్ షీట్. షీట్ అనగానే మన మైండ్లోకి ఏం రావాలి, ఏరియా వైజ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇది మన మైండ్లోకి వచ్చిందా, ప్రాబ్లమ్ సాల్వ్, ఖేల్ ఖతం. సో ఇది మన షీట్ అనుకుందాం. మనం 2 డైమెన్షనల్లో డ్రా చేయగలం కాబట్టి నా చెయ్యి ఎలా ఉంది, ఆ హ్యాండ్ పొజిషన్లో ఉందన్నమాట. అద్భుతమైన డ్రాయింగ్ కదా, కళాఖండాలు డ్రా చేస్తాను నేను. ఇలాంటి టాలెంట్ని అప్రిషియేట్ చేయకుండా ఎవరు ఉండలేరు నాకు తెలుసు. ఎనీవే, సో ఇలా మొత్తం ఏరియా వైజ్, షీట్ అంటే ఎలా ఉంటుందమ్మా, ఏరియా వైజ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. షీట్కి థిక్నెస్ అనేది నెగ్లిజిబుల్ తీసుకుంటాము. అయితే షీట్కి ఒకవైపే ఛార్జ్ ఉంటుందా, కాదు, ఇటువైపు కూడా ఛార్జ్ ఉంటుంది. అంటే 2 ఏరియాలు మనం కన్సిడర్ చెయ్యాలి. షీట్కి వచ్చేటప్పటికి 2 ఏరియాలు కన్సిడర్ చేయాలి. సో దీనికి కూడా మనం ఒక గాషియన్ సర్ఫేస్ కన్సిడర్ చేయాలి, బికాస్ ఛార్జ్ అనేది ఎన్క్లోజ్డ్లో లేదు కాబట్టి. సో గాషియన్ సర్ఫేస్ మీరు ఎలా అయినా కన్సిడర్ చేయండి. ఒక సిలిండ్రికల్ గాషియన్ సర్ఫేస్ కన్సిడర్ చేయొచ్చు, లేదు అంటే ఒక క్యూబికల్ గాషియన్ సర్ఫేస్ కన్సిడర్ చేయొచ్చు. ఎలా కన్సిడర్ చేసినా ప్రాబ్లం లేదు. సింపుల్గా ఏరియాని ఏగా కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడి నుంచి ఇంటిగ్రేషన్ ఈ మన ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఈ డిఎస్, ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఇజ్ ఈక్వల్ టు చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. ఇది ఫార్ములా. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ, ఆబ్వియస్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా వెళ్తూ ఉంటాయి కదా, పాజిటివ్ ఛార్జ్ అంటే ఇటు ఉంటాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇటు కూడా ఉంటాయి. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇటు ఉంటాయి, ఇటు ఉంటాయి.
అయితే ఇప్పుడు ఈ ఇంటూ ఏరియాలు ఎన్ని కన్సిడర్ చేయాలి? మనకి 2 ఏరియాలు ఉన్నాయి. ఈ సర్ఫేస్లో నుంచి ఏరియా వెక్టార్ ఉంది, ఈ సర్ఫేస్లోంచి కూడా ఏరియా వెక్టార్ ఉంది. ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెళ్తోంది, ఇటు నుంచి కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వెళ్తోంది. సో ఈ ఇంటూ ఎన్ని ఏరియాలు ఉన్నాయి? 2a ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఎన్క్లోజ్డ్ ప్లేస్లో క్యూ ఉంచేయచ్చు. లేదు అంటే we know that సిగ్మా ఈజ్ ఈక్వల్ టు చార్జ్ పర్ యూనిట్ ఏరియా. సో చార్జ్ ప్లేస్లో నేను సిగ్మా ఇంటూ ఏ కూడా రాసుకోవచ్చు. సిగ్మా ఎందుకు సెలెక్ట్ చేశారు మేడం? చార్జ్ ఏరియా వైజ్ స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి. ఈ డౌట్లు ఎందుకు వస్తాయంటే మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లెసన్ వినండి వెంటనే. సో క్యూ ప్లేస్లో సిగ్మా ఇంటూ ఏ బై ఎప్సిలాన్ నాట్, ఏనే ఏ को मार दिया. సో మనకి ఫార్ములా ఏమొచ్చింది? ఈ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. E is equal to sigma by 2 epsilon naught. very important conclusion. దీని నుంచి బోల్డ్ అనే అప్లికేషన్స్ వస్తాయి మనకి. దీంట్లో ఒక అప్లికేషన్ ఏంటి అంటే 2 షీట్లు పక్కనే పెట్టారు. ఇదొక షీట్ నెంబర్ 1 అండ్ షీట్ నెంబర్ 1 let us name it as A or B అని కూడా పెట్టచ్చు. నెక్స్ట్ ఇంకొక షీట్ నెంబర్ 2. ఓకే, రెండిటి మీద పాజిటివ్ ఛార్జ్ ఉండొచ్చు, నెగిటివ్ ఛార్జ్ ఉండొచ్చు, ఏదైనా ఉండనివ్వండి పర్లేదు, అన్నీ అనాలిసిస్ చేసేద్దాం మనం. ఓకే, రెండిటి మీద ఛార్జ్ స్ప్రెడ్ అయి ఉంది. సో దీనికి ఏబి పెట్టుకుందాం. రీజియన్ 1, 2, 3 అంటాము. సో ఏబి అని పెట్టుకుంటే దీని మీద సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఏ, దీని మీద సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా బి. వేరు సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీలు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు మనం అనాలిసిస్ కోసం ఏం చేద్దాము అంటే కొన్ని రీజియన్స్ కన్సిడర్ చేద్దాం. రీజియన్ 1, రీజియన్ 2, రీజియన్ 3. అంటే ఒక రీజియన్ ఏమో ప్లేట్స్కి బయట ఉంది, రెండో రీజియన్ 2 ప్లేట్స్కి మధ్యలో, ఇంకొక థర్డ్ రీజియన్ ఇంకొక ప్లేట్కి బయట వైపు. సో అట్ రీజియన్ 1 దగ్గర అనాలిసిస్ చేస్తే కనుక 1 దగ్గర ఏరియా వెక్టార్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఈ డైరెక్షన్లో. బికాస్ ప్లేట్ ఇలా ఉంది కాబట్టి ఏరియా వెక్టార్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటే ఏ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, అలాగే బి వల్ల కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అదే డైరెక్షన్లో ఉంది. బికాస్ పాజిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ అవే. ఏ పాయింట్ దగ్గరైనా మీరు కన్సిడర్ చేయండి, అవే ఫ్రమ్ ద ఛార్జ్. ఈ ప్లేట్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో. ఈ ప్లేట్ మీద కూడా పాజిటివ్ ఛార్జ్ ఉంది, దీనివల్ల కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఈ నెట్ ఇజ్ ఈక్వల్ టు ఈఏ బార్ ప్లస్ ఈబి బార్. 2 వెక్టార్స్ ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు సింపుల్గా ఆ 2 వెక్టార్స్ని యాడ్ చేసేయచ్చు. సో ఈ అట్ రీజియన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈఏ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? సరే, ఈఏ ప్లస్ ఈబి. ఈ ఏ ప్లేస్లో ఈ ఏంటి? ఒక షీట్ వల్ల సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. సో సిగ్మా ఏ బై 2 ఎప్సిలాన్ నాట్ ప్లస్ ఇంకొక షీట్ వల్ల సిగ్మా బి బై 2 ఎప్సిలాన్ నాట్. మీరు కావాలంటే 1/2 ఎప్సిలాన్ నాట్ కామన్ తీసుకోవచ్చు. సిగ్మా ఏ ప్లస్ సిగ్మా బి. ఇది ఈ అట్ రీజియన్ 1, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ రీజియన్ 1. గుర్తుపెట్టుకోండి, మనం చేసే పర్పస్ ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడం. గాస్ లాని ఉపయోగించి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? డిఫరెంట్ షేప్డ్ బాడీస్కి అన్నమాట. సో దీంట్లో ఇంకొక చిన్న అప్లికేషన్ తీసుకోవచ్చు. అదేంటి అంటే ఇఫ్ సిగ్మా ఏ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా బి ఇజ్ ఈక్వల్ టు సిగ్మా అనుకుందాం. రెండిటి మీద సేమ్ ఛార్జ్ డెన్సిటీ ఉంది. సో అప్పుడు ఇదేమైంది? 2 సిగ్మా, 2ने 2 को मार दिया. సో E1 ఇజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ రీజియన్ 1 ఏమవుతుందమ్మా? సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఇదొక స్పెషల్ కేస్ ఏంటి అంటే ఒకవేళ రెండిటి మీద సేమ్ ఛార్జ్ డెన్సిటీ ఉంటే. ఓకే, ఇప్పుడు దీంట్లోనే నెక్స్ట్ రీజియన్ 1 అయింది కదా, నెక్స్ట్ రీజియన్ 2. అట్ రీజియన్ 2కి వచ్చేటప్పటికి ఒక్కసారి అనాలిసిస్ చేద్దాము. సో రీజియన్ 2 ఇక్కడ ఏ ప్లేట్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో రీజియన్ 2 దగ్గర ఈ డైరెక్షన్లో ఈఏ బార్. మరి బి ప్లేట్ మీద ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ డైరెక్షన్లో మనకి ఈబి బార్ ఉంది.
రెండు వెక్టార్స్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. సో రెండు వెక్టార్స్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నప్పుడు ఈ నెట్ యాక్చువల్గా అయితే ఈ నెట్ బార్ ఇస్ ఈక్వల్ టు ఈఏ బార్ ప్లస్ ఈబీ బార్, కానీ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండడం వల్ల సింపుల్గా ఈఏ మైనస్ ఈబీ చేస్తాము. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ రీజియన్ 2 ఈజ్ ఈక్వల్ టు ఈఏ అయినా ఈబీ అయినా సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. సో ఈఏ ప్లేస్లో సిగ్మా ఏ బై 2 ఎప్సిలాన్ నాట్ ప్లస్ సిగ్మా ప్లస్ కాదు మైనస్, సో మైనస్ కదా, మరేంటి గట్లా రాసినాను, సిగ్మా బి బై 2 ఎప్సిలాన్ నాట్. ఇఫ్ యూ వాంట్ టేక్ అవుట్ 2 ఎప్సిలాన్ నాట్, సిగ్మా ఏ బై సిగ్మా బి స్వాహా. అయిపోయిందా? ఓ సారీ, ఏంది ఇట్లా రాస్తున్నా, ఏదో చిప్పు తేడా వస్తుంది మధ్య మధ్యలో. సో ఇది రీజియన్ 2. మళ్ళా దీంట్లో స్పెషల్ కేస్ తీసుకుందాము. వాట్ ఈస్ ద స్పెషల్ కేస్? ఎస్పెషల్లీ స్పెషల్ కేస్ ఈజ్ ఇఫ్ సిగ్మా ఏ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా, ఈ రెండు సేమ్ అయిపోతే అబ్బాబాబాబాబాబా 0. రీజియన్ 2లో ఏమైందమ్మా? 0 అయ్యింది. ఇప్పుడు రీజియన్ 3కి వెళ్దామా? రీజియన్ 3కి వెళ్ళేటప్పటికి ఇక్కడ బి వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఈ బి బార్ పాజిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా అవే. ఏ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది కూడా పాజిటివ్ ఛార్జ్, సో అవే ఈ డైరెక్షన్లోకి వచ్చింది ఈ ఏ బార్. సో మళ్ళీ రెండు వెక్టార్స్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి let us go to at region 3. ఓకే, రీజియన్ 3 దగ్గరకు వచ్చేటప్పటికి కూడా మనకి సేమ్ ఈ at 3 ఇజ్ ఈక్వల్ టు రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. సింపుల్గా ఈఏ ప్లస్ ఈబి. సో మనం ఇది ఆల్రెడీ చేసాము, 1/2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ సిగ్మా ఏ ప్లస్ సిగ్మా బి. మరి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? రీజియన్ 1 దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్కి రీజియన్ 3 దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్కి వాట్ ఈజ్ ద డిఫరెన్స్? ద డిఫరెన్స్ ఈజ్ డైరెక్షన్. అట్ రీజియన్ 1 నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంటే అట్ రీజియన్ 3 నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది. సో ఆబ్వియస్గా ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది కాబట్టి లెట్ us లీవ్ ఇట్ యాజ్ పాజిటివ్. ఇది నెగిటివ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి లెట్ us పుట్ అ నెగిటివ్ సైన్. ఓకే, ఇక్కడ కూడా ఒక నెగిటివ్ సైన్ పెట్టుకోవచ్చు. సో ఎందుకు నెగిటివ్ సైన్ పెట్టాము అర్థమైందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ. సో వెక్టార్ క్వాంటిటీ అలాంగ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి నెగిటివ్ సైన్ తీసుకున్నాను. ఈ వెక్టార్ క్వాంటిటీ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి పాజిటివ్ తీసుకున్నాము. ఓకే, సో దీంట్లో ఇప్పుడు మనకి ఇంకొక స్పెషల్ కేస్ ఏంటి అంటే, ఇంకొక అప్లికేషన్ ఏంటంటే, షీట్ కనుక థిక్నెస్ ఉంది అనుకోండి, షీట్కి థిక్నెస్ ఉంది, థిక్ కండక్టింగ్ టైప్ షీట్. ఇంక ఇక్కడి నుంచి ఒక కొత్త పాయింట్, ఒక కొత్త కోణంలో చూస్తారు ఏం జరుగుతోంది చూడండి. సో సీరియల్స్ వచ్చేటప్పుడు యాడ్లు ఇలాగే ఇస్తారు కదా, కోమలి తన భర్తని వదిలేసిందా, వేరే వాడితో వెళ్ళిపోయిందా, అసలు ఏం జరుగుతోంది చూడండి. అలాగా కండక్టింగ్ షీట్స్కి నాన్ కండక్టింగ్ టైప్కి ఏంటి డిఫరెన్స్ చూడండి. సో ఇప్పుడు కండక్టింగ్ టైప్ షీట్ థిక్ షీట్. సో థిక్ షీట్ మీద ఛార్జ్ ఉంది, ఛార్జ్ ఇలా ఉందా. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను ఇప్పుడు వినండి. మనకి రెండు రకాల బాడీస్ ఉంటాయి, కండక్టింగ్ టైప్ బాడీ, నాన్ కండక్టింగ్ టైప్ బాడీ. కండక్టింగ్ టైప్ బాడీ అంటే అవి ఛార్జ్ని ఫ్లో చేసేవి, ఎస్పెషల్లీ మెటల్స్. సో ఈ గాస్ లాలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్ ఈజ్ కండక్టింగ్ టైప్ బాడీస్ మీద మీరు ఛార్జ్ వచ్చి ఇది కండక్టింగ్ టైప్ బాడీ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మెటల్ రాడ్. ఈ మెటల్ రాడ్ అనేది కండక్టర్ కదా, మెటల్ అంటే కండక్టింగ్ టైప్. దీని మీద ఒక మిలియన్ ఛార్జెస్ తీసుకొచ్చి వేశాను. మిలియన్ ఛార్జెస్ వేసినప్పుడు అవి కేవలం సర్ఫేస్ మీద మాత్రమే డిస్ట్రిబ్యూట్ అవుతాయి, అంతేగాని ఈ మెటల్ లోపలికి వెళ్ళవు.
సో ఫర్ అ కండక్టింగ్ టైప్ బాడీ రాసుకోండి ఎక్కడైనా, చాలా ఇంపార్టెంట్. ఫర్ అ కండక్టింగ్ టైప్ బాడీ ద చార్జెస్ రిసైడ్ ఓన్లీ ఆన్ ఇట్స్ సర్ఫేస్. కండక్టింగ్ టైప్ బాడీ మీద చార్జెస్ రిసైడ్ ఓన్లీ ఆన్ ఇట్స్ సర్ఫేస్. నెక్స్ట్ నాన్ కండక్టింగ్ బాడీ, ఇది ఒక ప్లాస్టిక్ నాన్ కండక్టింగ్ బాడీ అనుకుందాం. ప్లాస్టిక్ అనేది నాన్ కండక్టింగ్. దీని మీదకి నేను 1,000,000 చార్జెస్ తీసుకొచ్చి వేశాను. అలా వేసినప్పుడు సర్ఫేస్ మీదతో పాటు దీని లోపలికి, వాల్యూమ్ లోపలికి కూడా చార్జెస్ వెళ్తాయి. ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కండక్టింగ్ టైప్ అండ్ నాన్ కండక్టింగ్ టైప్. చాలా మందికి క్లారిటీ ఉండకపోవడం వల్ల గాస్ లాలో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో గాస్ లాకి వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కండక్టింగ్ టైప్ బాడీ మీద ఛార్జెస్ వేస్తే దే రిసైడ్ ఓన్లీ ఆన్ ద సర్ఫేస్. నాన్ కండక్టింగ్ టైప్ బాడీ మీద ఛార్జెస్ వేస్తే దే రిసైడ్ అవుట్ సైడ్ అండ్ త్రూ అవుట్ ద వాల్యూమ్ ఆల్సో. వాల్యూమ్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇది కండక్టింగ్ టైప్. కండక్టింగ్ టైప్ అంటే ఇప్పుడు మనకి ఏం అర్థమైంది అంటే చార్జ్ అనేది కేవలం అవుట్ సైడ్ మాత్రమే రిసైడ్ అయి ఉంది. చార్జ్ అనేది కేవలం బయట మాత్రమే ఉంది. ఇక్కడ ఇప్పుడు మనం రీజియన్స్ తీసుకుందాం. రీజియన్ 1, రీజియన్ 2, రీజియన్ 3. ఓకే, సో ఇది రీజియన్ 1, రీజియన్ 2, రీజియన్ 3. ఆబ్వియస్గా అట్ రీజియన్ 2, రీజియన్ 2తో స్టార్ట్ చేస్తే గనక రీజియన్ 2 దగ్గర చార్జ్ ఉందా? కండక్టింగ్ టైప్ బాడీలో ఛార్జ్ బయట మాత్రమే ఉంటుంది, బాడీ లోపలికి ఛార్జ్ వెళ్ళదు. సో ఛార్జ్ ఎన్క్లోజ్డ్ ఏమైనా ఉందా అంటే రీజియన్ 2లో ఛార్జ్ ఎన్క్లోజ్డ్ 0. ఛార్జ్ ఎన్క్లోజ్డ్ 0 అయిపోతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా 0 అయిపోతుంది. ఇది కాన్సెప్చువల్ అనాలిసిస్, వెరీ ఇంపార్టెంట్. సో రీజియన్ 2లో ఎందుకు 0 అయ్యింది అంటే కండక్టింగ్ టైప్కి ఛార్జ్ బయట మాత్రమే ఉంటుంది, లోపలికి వెళ్ళదు. సో లోపల ఛార్జ్ లేదు, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా 0. నెక్స్ట్ అట్ 1, రీజియన్ 1 కన్సిడర్ చేస్తే రీజియన్ 1 దగ్గర ఆబ్వియస్గా ఇది పాజిటివ్ ఛార్జ్, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఇది ఒక షీట్ లాగా యాక్ట్ అవుతుంది కాబట్టి సో ఆబ్వియస్గా రీజియన్ 1 దగ్గర మనకి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది కాబట్టి -σ/ε0. అండ్ రీజియన్ 3 దగ్గర ఈ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి ఓకే, సో సారీ ఈ ప్లేట్ వల్ల కూడా చూడాలి కాబట్టి 2 ఉంటాయి, σ/2ε0. కాకపోతే 2σ/2ε0 అయింది కదా, సారీ 2σ/2ε0 అయింది చూడండి అమ్మా. ఇదొకటి 2σ/2ε0. సో σ/ε0 ఉంటుంది. సిమిలర్లీ అట్ రీజియన్ 3 దగ్గర చూసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్వర్డ్స్, పాజిటివ్ ఛార్జ్ కాబట్టి అవుట్వర్డ్స్ ఉంటుంది, రేడియస్ వెక్టార్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ 3 ఏమవుతుందంటే σ/ε0. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, జస్ట్ బికాస్ ఆఫ్ ది డైరెక్షన్ అంతే. సో ఇప్పుడు మీరు ఒక కొత్త పాయింట్ నేర్చుకున్నారు, అదేంటి అంటే కండక్టింగ్ టైప్ అండ్ నాన్ కండక్టింగ్ టైప్ గురించి. సో నెక్స్ట్ ఇంకొక షేప్ చూద్దాము. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ స్పెరికల్ షెల్. స్పెరికల్ షెల్ అంటే అది కండక్టింగ్ టైప్ అయినా నాన్ కండక్టింగ్ టైప్ అయినా షెల్ లోపల మాస్ ఉండదు. సో షెల్ లోపల మాస్ ఉండదు కాబట్టి లోపలికి ఛార్జ్ వెళ్ళదు. సో కండక్టింగ్ అయినా నాన్ కండక్టింగ్ అయినా షెల్కి మాత్రం ఒకటే అనాలిసిస్ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, కెన్ ఐ రైట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఆ స్పెరికల్ షెల్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కండక్టింగ్ సాలిడ్ స్పియర్. కండక్టింగ్ సాలిడ్ స్పియర్, ఈ రెండిటికి మీనింగ్ ఒకటేనా అంటే ఎస్. కండక్టింగ్ టైప్ సాలిడ్ స్పియర్లో లోపల మాస్ ఉంది, కానీ దాని మీద ఛార్జ్ ఇచ్చినప్పుడు ఛార్జ్ ఎక్కడ ఉంటుంది? అవుట్ సైడ్ మాత్రమే ఉంటుంది, లోపలికి వెళ్ళదు. సో ఒక రింగ్, ఒక సాలిడ్ కండక్టింగ్ స్పియర్ రెండు ఒకలాగే బిహేవ్ చేస్తాయి. సో మనం ఇక్కడ ఒక స్పియర్ని కన్సిడర్ చేద్దాం. ఇది కొంచెం పెద్దగా అయింది. లెట్ us టేక్ అ స్పియర్. సో ఇది హాలో స్పియర్ అవ్వచ్చు, షెల్ అవ్వచ్చు, కండక్టింగ్ టైప్ సాలిడ్ స్పియర్ అయినా కూడా ఛార్జ్ కేవలం బయట మాత్రమే ఉంటుంది. సో దీనికి మనము మళ్ళీ 3 కేసెస్ కన్సిడర్ చేస్తాము. రీజియన్ 1, ఓకే, ఆన్ ద సర్ఫేస్ రీజియన్ 2 అండ్ సమ్వేర్ ఇన్సైడ్ రీజియన్ 3.
ఓకే, ఫస్ట్ దీని రేడియస్ ఎంత చూద్దాం. నేను కన్సిడర్ చేసిన స్పియర్ యొక్క రేడియస్ క్యాపిటల్ లెటర్ ఆర్. క్యాపిటల్ ఆర్ ఏంటమ్మా? ఆర్ ఈజ్ రేడియస్ ఆఫ్ ద స్పియర్. మనం కన్సిడర్ చేసిన స్పియర్ యొక్క రేడియస్. అయితే ఇప్పుడు రీజియన్ 1 ఎక్కడుంది? అవుట్ సైడ్ ద స్పియర్. రీజియన్ 2 ఆన్ ద స్పియర్. రీజియన్ 3 సమ్వేర్ ఇన్సైడ్ ద స్పియర్. సో ఒకసారి ఛార్జ్ కనుక మనం దీని మీద క్యూ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఉంది అనుకుందాం. ఇప్పుడు అట్ రీజియన్ 1, అట్ రీజియన్ 1, రీజియన్ 1 అంటే ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉన్నప్పుడు ఛార్జ్ ఎన్క్లోజ్ అవ్వాలి అంటే ఐ హ్యావ్ టు కన్సిడర్ ఏ గాషియన్ సర్ఫేస్. ఇలా ఒక గాషియన్ సర్ఫేస్ని కన్సిడర్ చేస్తే రీజియన్ 1 దగ్గర ఈ గాషియన్ సర్ఫేస్ రేడియస్ ఎంత ఉంది అంటే స్మాల్ ఆర్ అనుకుందాం. సో అట్ రీజియన్ 1 ఆబ్వియస్లీ స్మాల్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్. రీజియన్ 1 దగ్గర స్మాల్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్. సో స్మాల్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్ కాబట్టి మనము అనాలిసిస్ ఎలా చేయాలి? ఫార్ములా ఏంటి? ఈ ఇంటూ ఏరియా ఇజ్ ఈక్వల్ టు ఈ బార్ డాట్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు క్యూ ఎన్క్లోజ్డ్. ఫార్ములా రాసుకుందాం. క్యూ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. ఏరియా అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ, ఏరియా ఆఫ్ ఈ. ఇది ఎవరికి రాస్తాము? ఇది ఎవరికి రాస్తాం? ఏరియా ఎవరిది కన్సిడర్ చేస్తున్నాము? గాషియన్ సర్ఫేస్ ది. సో గాషియన్ సర్ఫేస్ రేడియస్ ఏంటి? స్మాల్ ఆర్. సో స్పియర్కి సర్ఫేస్ ఏరియా ఫార్ములా 4πr² ఈజ్ ఈక్వల్ టు క్యూ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది? కేవలం సర్ఫేస్ మీద మాత్రమే డిస్ట్రిబ్యూట్ అవుతుంది, కండక్టింగ్ టైప్ కాబట్టి, లేదా షెల్ అయినా. సో క్యూ ప్లేస్లో నేనేం రాసుకోవచ్చు? సిగ్మా ఇంటూ 4πr². సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సిగ్మా ఇంటూ ఇక్కడ చార్జ్ మనకి సిగ్మా ఇజ్ ఈక్వల్ టు చార్జ్ ఎవరి మీద ఉంది? క్యాపిటల్ ఆర్ సర్ఫేస్ మీద ఉంది. చార్జ్ ఎవరి మీద ఉందమ్మా? క్యాపిటల్ ఆర్ సర్ఫేస్ మీద ఉంది. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4πε0 ఆర్. సారీ 4πr². ఏంటో చదివేస్తే ఉన్నమత పోయిందంట. సో ఇక్కడ నుంచి క్యూ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ 4πR². కన్ఫ్యూజన్ లేకుండా వినండి. ఈ డాట్ డిఎస్ ఎవరికి? ఫ్లక్స్కి. ఫ్లక్స్ ఎవరు క్యాలిక్యులేట్ చేయాలి? గాషియన్ సర్ఫేస్. గాషియన్ సర్ఫేస్ రేడియస్ ఏంటి? స్మాల్ ఆర్. సో స్మాల్ ఆర్ రాసుకున్నాను. కానీ ఛార్జ్ అనేది ఎవరి మీద ఉంది? క్యాపిటల్ ఆర్ రేడియస్ ఉన్న స్పియర్ మీద ఉంది. సో 4πr² దీనికి మాత్రమే రాస్తాము. 4πR² బై ε0. ఓకే, ఏమైనా అర్థమవుతుందా లేదా? ఇక్కడ నుంచి 4π క్యాన్సిల్ అయిపోతుంది మనకి. ఈ ఇజ్ ఈక్వల్ టు ఎంత మిగిలింది? సిగ్మా ఇంటూ క్యాపిటల్ R² బై ε0 ఇంటూ స్మాల్ r². ఇది ఎవరికి? ఏ కండిషన్లో? ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్ అవుట్ సైడ్. ఇందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వెన్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఈ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r². ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఈ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r². అది అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అట్ రీజియన్ 2, అట్ రీజియన్ 2. రీజియన్ 2 అంటే ఏంటి? ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది స్పియర్. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి స్మాల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అయిపోయింది. స్మాల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్, సేమ్ అనాలిసిస్ చేస్తాము. స్మాల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ కాబట్టి మనకి ఈ ఇజ్ ఈక్వల్ టు సింపుల్గా సిగ్మా బై ε0. వెరీ సింపుల్ అనాలిసిస్, చాలా సింపుల్ అనాలిసిస్. సో ఈ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా బై ε0. నెక్స్ట్ అట్ రీజియన్ 3కి వద్దాం. అట్ రీజియన్ 3. రీజియన్ 3 అంటే ఏంటి? స్మాల్ ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్. సో ఇది మన స్మాల్ ఆర్, ఇది క్యాపిటల్ ఆర్. రీజియన్ 3లో స్మాల్ ఆర్ ఈజ్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్. మీరు ఒకసారి గమనిస్తే రీజియన్ 3లో ఛార్జ్ ఉందా? హాలో స్పియర్కి లోపల ఛార్జ్ ఉండదు, కండక్టింగ్ టైప్ స్పియర్కి కూడా లోపల ఛార్జ్ ఉండదు. సో రీజియన్ 3 దగ్గరకు వచ్చేటప్పటికి, క్యూ ఎన్క్లోజ్డ్ ఎంత? 0. ఎప్పుడైతే క్యూ ఎన్క్లోజ్డ్ 0 అయింది, ఛార్జ్ లేదు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. బికాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి? E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q బై r². సో ఛార్జ్ 0 అయిపోయింది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ రీజియన్ 3 ఈజ్ ఆల్సో 0. అయితే ఇక్కడ మనకి ఒక ఫేమస్ గ్రాఫ్ ఒకటి వస్తుంది.
చాలా ఇంపార్టెంట్. గ్రాఫ్స్ లేకుండా ఎలక్ట్రిక్ ఫీల్డ్లో క్వశ్చన్ ఇన్కంప్లీట్ యూజువల్గా అయితే. సో గ్రాఫ్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి డిస్టెన్స్కి గ్రాఫ్ గీస్తారు. ఇందులో 3 రీజియన్స్ కన్సిడర్ చేస్తాము. ఒకటి స్మాల్ ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్. సో గ్రాఫ్ ఎలా వచ్చింది చూడండి. ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్ ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0, అసలు లేనే లేదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇక్కడి నుంచి మాత్రమే స్టార్ట్ అయింది. సో కరెక్ట్గా ఈ రీజియన్ దగ్గర నుంచి మాత్రమే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్, ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. సో ఇట్ ఈస్ అ పారాబోలా. సో ఈ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r స్క్వేర్. ఇలా వస్తుందన్నమాట గ్రాఫ్. సో దానికి ముందు గ్రాఫ్ ఏమీ ఉండదు. ఇది ఏం చూసాము? కండక్టింగ్ టైప్ సాలిడ్ స్పియర్ కదా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు నాన్ కండక్టింగ్ పోయింది, నాన్ కండక్టింగ్ టైప్ స్పియర్. కండక్టింగ్ టైప్ స్పియర్కి నాన్ కండక్టింగ్ టైప్ స్పియర్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, కండక్టింగ్ టైప్ స్పియర్లో ఛార్జ్ కేవలం అవుట్ సైడ్ మాత్రమే రిసైడ్ అయి ఉంటుంది. ఛార్జ్ కేవలం అవుట్ సైడ్ మాత్రమే ఉంటుంది, లోపల ఉండనే ఉండదు. కానీ నాన్ కండక్టింగ్కి వచ్చేటప్పటికి ఛార్జ్ అనేది మొత్తం వాల్యూమ్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అవుట్ సైడ్ ఉంటుంది, మొత్తం వాల్యూమ్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటుంది. సో ఈ ఛార్జ్ క్యూ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అనుకుందాం. నెక్స్ట్ దీని రేడియస్ వచ్చేటప్పటికి క్యాపిటల్ ఆర్. మళ్ళీ 3 రీజియన్స్ తీసుకుంటాము. సో రీజియన్ 1, రీజియన్ 2 ఆన్ ద సర్ఫేస్ అండ్ రీజియన్ 3 సమ్వేర్ ఇన్సైడ్. సో కేస్ 1 అట్ రీజియన్ 1. రీజియన్ 1 అంటే ఏంటి? అవుట్ సైడ్ ద స్పియర్, అవుట్ సైడ్ స్పియర్. సో స్మాల్ ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్. సో ఇక్కడెక్కడ ఉంది, ఇది స్మాల్ ఆర్ అనుకుందాము. ఇక్కడ మనం గాషియన్ సర్ఫేస్ కన్సిడర్ చేస్తాము. స్మాల్ ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్. అయితే ఇప్పుడు మనం ఏం వాడాలి? ఇప్పుడు వాల్యూమ్ వైజ్ డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి రో ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 4/3 పై. క్యాపిటల్ ఆర్ తీసుకోవాలా స్మాల్ ఆర్ తీసుకోవాలా? నువ్వు దేని మీద ఛార్జ్ ఉంది? క్యాపిటల్ ఆర్ రేడియస్ ఉన్న స్పియర్ మీద ఛార్జ్ ఉంది. సో క్యాపిటల్ ఆరే రాయాలి. సో ఇక్కడ నుంచి క్యూ ఇజ్ ఈక్వల్ టు రో ఇంటూ 4/3 పై ఆర్ క్యూబ్. ఇది వాడచ్చు. లేదా ఇప్పుడు ఈ రీజియన్కి ఇది మొత్తం ఒక ఛార్జ్ లాగా ఉంటుంది కదా. ఈ రీజియన్కి ఇది మొత్తం ఒక సింగిల్ ఛార్జ్ లాగా యాక్ట్ అవుతుంది. బికాస్ క్యూ మొత్తం కూడా ఇక్కడ లోపలంతా ఇదంతా సింగిల్ ఒక స్పియర్ ఛార్జ్ లాగా ఉంటుంది. సో అలా కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఈ అట్ రీజియన్ 1 ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా నేను ఇవన్నీ రాయొచ్చు, లేదు అంటే ఈ డాట్ డిఎస్ రాయొచ్చు, లేదంటే 1/4 పై ఎప్సిలాన్ నాట్ క్యూ బై ఆర్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు కదా. బికాజ్ ఈ గాషియన్ సర్ఫేస్కి ఈ ఛార్జ్ మొత్తం ఎన్క్లోజ్ అయ్యింది. సో ఛార్జ్ ఎన్క్లోజ్డ్ క్యూ బై ఆర్ స్క్వేర్ డైరెక్ట్గా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా రాయొచ్చు మీరు. లేదు అంటే ఈ ఇంటూ వాల్యూమ్ వైజ్ డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి ఈ ఇంటూ 4 పై స్మాల్ ఆర్ స్క్వేర్ ఏరియా ఈ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. క్యూ ప్లేస్లో రో ఇంటూ 4/3 పై ఆర్ క్యూబ్ బై ఎప్సిలాన్ నాట్. మీరు ఇలా రాసుకున్నా ఎలా రాసుకున్నా సరే మీకు 4 పై క్యాన్సిల్ అయిపోయి ఈ ఇజ్ ఈక్వల్ టు రో 4 పై క్యాన్సిల్ అయిపోయింది కదా, క్యాపిటల్ ఆర్ క్యూబ్ బై 3 ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ ఆర్ రిలేషన్ ఎలా ఉంది? E1 is direct inversely proportional to r square. ఏ కండిషన్లో r is less than capital R అయినప్పుడు. ఇక్కడ కూడా చూడండి E1 is inversely proportional to r square. సో మనం ఎలా రాసినా కరెక్టే అన్నమాట. నెక్స్ట్ అట్ 2కి వచ్చేద్దాం. రీజియన్ 2 అంటే ఆన్ సర్ఫేస్ ఆఫ్ స్పియర్ అంటే స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అయినప్పుడు. స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అయినా కూడా
ఇది మొత్తం ఒక సింగిల్ ఛార్జ్ లాగా ఉంటుంది. ఇప్పుడు రేడియస్ ఏమైంది? క్యాపిటల్ ఆర్. ఇక్కడ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ మాత్రమే కన్సిడర్ చేసినప్పుడు రేడియస్ ఆర్ కాబట్టి నాకు తెలుసు చాలామంది వామ్మో వాయ్యో ఇదేంట్రా నాయన, ఈ ఫిజిక్స్ ఏంట్రా బాబు, ఈ ఫిజిక్స్ గట్రా మన వల్ల అయ్యే పనులు కాదురా అనుకుంటున్నారా? అస్సలు అనుకోవద్దు. ప్రయత్నం చేయండి, రానిదేదీ లేదు. దట్స్ ఇట్. గట్టిగా ఇక్కడ ఫిక్స్ అయిపోండి, గట్టిగా అనుకో అయిపోతుంది. చార్జ్ ఎన్క్లోజ్డ్ బై, ఇప్పుడు రేడియస్ ఎంత? 2 ఎక్కడుంది? ఇక్కడ. సో ఇప్పుడు రేడియస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు రీజియన్ 3. అట్ రీజియన్ 3 అంటే ఇన్సైడ్ ద స్పియర్. ఇన్సైడ్ ద స్పియర్ అంటే ఆర్ ఈజ్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్. ఇందాక లోపల ఛార్జ్ ఏమీ లేదు కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయిపోయింది. కానీ ఇప్పుడు బోల్డ్ అంత ఛార్జ్ ఉంది, నీకు ఎంత కావాలంటే అంత. ఇప్పుడు ఈ రేడియస్ ఏమైంది? స్మాల్ ఆర్. సో ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది అంటే E ఇంటూ 4π స్మాల్ ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు Q ఎన్క్లోజ్డ్ అనేది మనకి తెలియదు కాబట్టి రో ఇంటూ 4/3 πr క్యూబే తీసుకోవాలి బై ఎప్సిలాన్ నాట్. ఇలా రాసుకోవచ్చు. లేదు అంటే E ఇజ్ ఈక్వల్ టు 1/4π ఎప్సిలాన్ నాట్. ఓకే, దీన్ని ఇలా రాసుకోవడానికి ఉండదు, బికాస్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ ఎంత అనేది మనకి తెలియదు కదా. సో ఛార్జ్ ఎన్క్లోజ్డ్ ఎంత అనేది మనకి తెలియదు కాబట్టి ఖచ్చితంగా మనము అలా రాసుకోవడానికి ఉండదు, ఇలా మాత్రమే రాసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఆర్ ఎంత ఇస్తే అంత మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సరే, గ్రాఫ్ చూసేద్దామా? మోస్ట్ ఇంపార్టెంట్ గ్రాఫ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్, అలాగే ఇక్కడ డిస్టెన్స్ తీసుకుంటాము. ఏమేం డిస్టెన్స్లు తీసుకుంటామని చెప్పాము? ఒక రీజియన్ ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్, ఇంకొక రీజియన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్, ఇంకొక రీజియన్ ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్. ఓకే, సో దీనికి మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే ఇట్ గోస్ లైక్ దిస్. ఇక్కడ మాక్సిమం ఉంటుంది అండ్ ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్ అయినప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది మీకు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాస్ టు బి డన్. సో వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్, చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. గ్రాఫ్స్ గుర్తుపెట్టుకోండి, మెయిన్గా గ్రాఫ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇలా చాలా రకరకాలుగా వెళ్తూ ఉంటాయి మనకి. నేను నెక్స్ట్ క్లాస్లో పీవైక్యూ సెషన్ చేస్తానమ్మా. సో పీవైక్యూ సెషన్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ లెసన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దాని మీద మనం ఖచ్చితంగా పీవైక్యూ సెషన్ చేద్దాము. అయితే మీకోసం నేను కొన్ని ఇక్కడ హోంవర్క్ ఇచ్చాను. సో చాలా సింపుల్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ అండ్ ఈ క్వశ్చన్, ఓన్లీ 2 questions ఐ హ్యావ్ గివెన్ హోంవర్క్. సో ఈ 2 questions సాల్వ్ చేసేయండి. సొల్యూషన్ కావాలి అంటే మాత్రం టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేసేయండి. ఈ పాటికే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి ఉంటారు. లేదు అంటే ఇప్పుడు జాయిన్ అయిపోండి QR కోడ్ ద్వారా. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బికాజ్ మనం ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాము. ప్రతి లెసన్, కాన్సెప్ట్, అప్లికేషన్స్, పీవైక్యూ సెషన్స్ ఖచ్చితంగా జరుగుతాయి. పీవైక్యూ సెషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ లెసన్స్ క్లాసెస్ వినండి, పీవైక్యూ సెషన్స్ చెయ్యండి. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.